రెండవ సమూయేలు రాసిన గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనము నుండి 14 వచనాల వరకు దేవుని యొక్క వాక్యమును భయభక్తులతో చదువుకుందాం. జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా, అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేస్తని, యెహోవా కరుణయుంచి నీ దాసుడవైన నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా, ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శియగు గాదు నాకు యెహోవాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను, నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, 3 విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదానిని నీవు కోరికొన్ని ఎడల నీవేది నీవు రప్పించేదను. కావున గాదు దావీదు వద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పాను, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకొందువా? నిన్ను తరుముచున్న నీ శత్రువు ఎదుట నిలువలేక నీవు 3 నెలల్లో పారిపోవుటకు ఒప్పుకొందువా? నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా? యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇవ్వవలసిన ఉత్తరము నిశ్చయించి తెలియజెప్పమనెను. అందుకు దావీదు, నాకేమి తోచుచున్నది, గొప్ప చిక్కులలో ఉన్నాను. యెహోవా బహు వాత్సల్యము గలవాడు గనుక మనుషుల చేతులలో పడకుండా యెహోవా చేతిలోనే పడుదుముగాక అని గాదుతో అనెను. ఆమె చదవబడిన వాక్యం ప్రభు దీవించి ఆశీర్వదించును గాక. మనందరం కూడా దయచేసి కూర్చుందాం. దేవునికి స్తోత్రం. అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఒక అంశంను గురించి మనందరం కూడా చూద్దాము. సమూయేలు రాసిన రెండవ పుస్తకము 24వ అధ్యాయంలో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక సంఘటన జరుగుతూ ఉంది. బైబిల్ గ్రంథంలో ఎందరో రాజులు ఉన్నారు. హల్లెలూయా. ఎంతోమంది రాజులు ఉన్నా వారందరూ కూడా తమకి రోగము కలిగినప్పుడు, లేకపోతే శత్రువులు చేతిలో తాము ఆపదలో చిక్కుకున్నప్పుడు, లేకపోతే తమకు శ్రమలు వచ్చినప్పుడు వారందరూ కూడా ప్రవక్తల యొద్దకు వెళ్ళి విచారణ చేసేవాళ్ళు. అదేవిధంగా ఉరీము తుమ్మిము యొద్దకు వెళ్ళి విచారణ చేసేవాళ్ళు. హల్లెలూయా. కానీ వారు అందరి రాజుల కన్నా ఒక ప్రత్యేకమైన రాజు ఎవరంటే దావీదు గారు. హల్లెలూయా. బైబిల్ గ్రంథం అంతటా కూడా రాజులందరిలో కూడా ప్రత్యేకమైన వాడు. ఎందుకు అంటే దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. దావీదు నా హృదయానుసారుడైనటువంటి రాజు. ఆమేన్. అంటే దేవుని యొక్క హృదయము ఏ విధంగా ఉన్నదో ఆయన యొక్క హృదయానికి అనుకూలంగా నడుచుకున్నటువంటి వ్యక్తి దావీదు మహారాజు. ఎప్పుడు దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఏది చేసినా కూడా అతడు దేవుని దగ్గర ప్రార్థించకుండా, దేవుడు సెలవీయకుండా ఆయన ఏ పని చేసేవాడు కాదు. ఏమండి? ఏదైనా సరే దేవుని దగ్గర ప్రార్థన చేసి, ప్రార్థన ప్రకారం దేవుడు దానికి సమాధానం ఇస్తే దాని ప్రకారం వెళ్ళే రాజు. హల్లెలూయా. కానీ అటువంటి రాజు ఏం చేశాడంటే, దేవుని చిత్తము లేకుండా, దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా, దేవుడు చెప్పకుండా దావీదు మహారాజు ఏం చేస్తున్నాడంటే, తనకు ఉన్నటువంటి
ఇజ్రాయిల్ యొక్క సైన్యమును ఆయన లెక్కించాడు. హల్లెలూయా. లెక్కించి ఆయన తన యొక్క హృదయంలో కొంచెం సంతోషపడ్డాడు. వింటున్నారా? యాక్చువల్గా దావీదు గారు అలా చేయకూడదు. దేవుని యొక్క ఇజ్రాయేల్ యొక్క శేషమంతా కూడా ఎవరిదంటే దేవునిది. ఆమేన్. ఆ సైన్యం అంతా కూడా ఎవరిదంటే దేవునిదే. కానీ అది దేవుని యొక్క ఆలోచన ప్రకారం దావీదు చేసి ఉండాలి. హల్లెలూయా. కానీ తన సొంత ఆలోచనను ఇక్కడ చేసినప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే అది పాపముగా దావీదు యొక్క దృష్టికి దేవుడు తీసుకొస్తున్నాడు. అవును కదా? అవునండి. హల్లెలూయా. అందుకే 10వ వచనంలో అంటున్నాడు, జనసంఖ్య చదవండి అయ్యా. దావీదు మనసు ఏమైందంట? జనసంఖ్య దేవుని చిత్తము లేకుండా ఆయన చేసినందుకు ఆయన యొక్క హృదయము, ఆయన యొక్క మనసు నేను పాపం చేశానని కొట్టుకుంటా ఉంది. హల్లెలూయా. పాపం చేసినప్పుడు మనసు ఏమైద్ది? దేవుని పిల్లల యొక్క మనసు పాపం చేసినప్పుడు ఏమైద్ది చెప్పండి? ఏమవుతుంది? ఎంతో బాధపడతారు. అయ్యో నేను ఇటువంటి తప్పు చేశానే, దేవుని యొక్క వాక్యమునికి వ్యతిరేకంగా నేను పాపం చేశానే, ప్రభువా నేను తప్పు చేశాను కాబట్టి నా పాపమును నా దోషమును పరిహరించు ప్రభువా అని వెంటనే ఏం చేస్తాడంటే ప్రార్థన చేయడానికి పరిగెడతాడు. హల్లెలూయా. అందరి యొక్క మనసు పాపమునందు, లోకమున సంబంధమైన మనుషుల యొక్క మనసు పాపమునందు ఆనందించవచ్చు. కానీ దేవుని కుమారులు కుమార్తెల యొక్క మనసు పాపం చేసినప్పుడు బాధపడుతుంది. హల్లెలూయా. తన యొక్క హృదయంలో బాధ కలిగినప్పుడు దావీదు ఏం చేశాడు? అయ్యో దేవుని యొక్క చిత్తము లేకుండా నేను తప్పు చేశానని చెప్పి దేవుని యొద్దకు వెళ్ళి మొరపెడతా ఉన్నాడు, మనవి చేస్తూ ఉన్నాడు దావీదు. హల్లెలూయా. చూడండి, చదవండి అయ్యా. ఏంది? జనసంఖ్యను లెక్క పెట్టడము కూడా పాపముగా పరిగణిస్తా ఉన్నాడు దావీదు ఇక్కడ. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ఏమంటున్నాడు? నేను అవివేకమైన పని, అవివేకినై పాపము చేశాను, నేను దాన్ని చేశాను. యెహోవా నా మీద కనికరం ఉంచి నీ దాసుడనైనా నా దోషము ఏందంటది? పాపం అంటున్నాడు పైన. ఏమండి? పైన అన్నాడు నేను పాపము చేశాను అంటున్నాడు, కిందకు వచ్చాక నేను దోషము చేశాను. పరిహరించండి, దానికి ప్రాయచిత్తము చేయమని దేవుడి దగ్గర మనవి చేశాడు. ఆమేన్. ఎప్పుడైనా సరే దేవుని కుమారుడు తప్పు చేయగానే ఏం చేయాలి? వెంటనే చెప్పండి, ఏం చేయాలి? దేవుని కుమార్తె ఏం చేయాలి? తప్పు చేశానని తన హృదయంలో ఆరోపించబడిన వెంటనే దేవుని సన్నిధికి వెళ్ళి మనం ప్రార్థించాలి. దేవుని సన్నిధిలోకి వెళ్ళి మనం ఒప్పుకోవాలి. దేవుని సన్నిధిలోకి వెళ్ళి నా యొక్క దోషములు, నా పాపములు తీసివేయమని దేవుని యుద్ధ మనం మొరపెట్టాలా. ఇక్కడ దావీదు కూడా ఎప్పుడైతే దోషము పాపము చేశాని తన హృదయం ద్వారా ఆరోపించబడిందో అప్పుడు వెంటనే నా మనవి యెహోవాతో మనవి చేశాడట. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే మనవి చేశాడో ప్రార్థన చేయగల దావీదు దగ్గరికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఆ కాలములో దీర్ఘదర్శి. ఏమండి? దీర్ఘదర్శి అంటే ప్రవక్త. హల్లెలూయా. ఎవరు సార్? ప్రవక్త యొద్దకే ఎల్లప్పుడూ దేవుని యొక్క వాక్యం వస్తుంది. దేవుని దగ్గరికి, ప్రవక్త దగ్గరికే ఎప్పుడు దేవుని యొక్క వాక్యం వస్తుంది. దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. అది రాజుతో మాట్లాడాలన్నా ప్రవక్త ద్వారా మాట్లాడతాడు, ప్రజలతో మాట్లాడాలన్నా ప్రవక్త ద్వారా మాట్లాడతాడు. ఆమేన్. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దావీదు ప్రార్థిస్తే దేవుని యొక్క దర్శనము ప్రవక్తకు వస్తూ ఉంది. ఏమండి? దేవుని యొక్క దర్శనము ప్రవక్తకు వస్తే దీర్ఘదర్శికు కాదు, ప్రవక్త రాజుగా ఉన్నటువంటి దావీదు దగ్గరికి దేవుడు చెప్పిన మాటలను తీసుకుని వచ్చి చెప్పడానికి వస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమని చెప్పడానికి వచ్చాడు అంటున్నాడు. చదవయ్యా. ఏమనాలి దావీదుతోటి? దేవుడైన యెహోవా యేసు ప్రభువారి సెలవిచ్చినదేమనగా ఎన్ని పెట్టాడు?
మూడు విషయాలు, మూడు మూడు సంగతులు పెట్టాడు. ఆమేన్. ఎన్ని సంగతులు? మూడు సంగతులు. ఎవరు చెప్పారు ఈ మూడు? గాదు ప్రవక్తకి దేవుడే చెప్పాడు. గాదు ప్రవక్త అది విన్నాడు. ఆమేన్. ఆ విన్న సంగతులను తీసుకుని వచ్చి గాదు ప్రవక్త దానియేలు రాజుకు చెప్తున్నాడు. క్షమించండి, దావీదు రాజుకు చెప్తున్నాడు. ఆమేన్. దావీదుకు చెప్తున్నాడు మూడు సంగతులు. ఏంటి మూడు సంగతులు? మొదటి సంఘటన, మొదటి విషయం ఏంది? మూడు విషయములను నేను ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒక దానిని నీవు కోరుకొని ఎడలా నేను అది నీ మీదకి రప్పించదు. మూడు విషయాల్లో ఒకటి కోరుకోవాలా. హల్లెలూయా. అందరు గట్టిగా ఆమేన్. మూడు విషయాలు నేను నీకు ఇస్తున్నా. మూడు విషయాల్లో ఒకదాన్ని నువ్వేం చేయాలా? కోరుకోవాలా. ఎందుకు ఈ శిక్ష ఎందుకు వస్తుంది అంటే, జనసంఖ్య దేవుని చిత్తము లేకుండా లెక్కించినందు, దేవుని యొక్క మాట తెలుసుకోకుండా, ఆలోచన తెలుసుకోకుండా లెక్కించినందుకు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందుకని మూడు విషయాలు. మొదటి విషయం ఏంటంట? 7 చదవండి అయ్యా. ఎన్నో వచనం సార్? మొదటిది, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షామము కలుగుటకు. మొదటిది 7 సంవత్సరములు నీ దేశములో క్షామం వచ్చును. ఆమేన్. రెండవది, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నీవు 3 నెలలు పారిపోతావు. హల్లెలూయా. మూడవది, 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటిది ఏంది సార్? 7 సంవత్సరములు ఇజ్రాయేలు దేశమంతా కూడా క్షామం. క్షామం అంటే కరువు. హల్లెలూయా. ఏంటి క్షామం అంటే? కరువు. 7 సంవత్సరములు దేశమంతా కూడా కరువు వస్తుంది. అది మొదటిది. రెండవది ఏంది అంటే, నిన్ను తరుముచున్న శత్రువు ఎదుట నీవు నిలవలేక 3 సంవత్సరాలు పారిపోతానే ఉండాలా, 3 నెలలు. అది రెండవ కార్యం, రెండవ సంఘటన. హల్లెలూయా. మూడవది ఏంటంటే, 3 దినములు తెగుళ్ళు నీ దేశమంతా కూడా కుమ్మరించబడతా ఉంటాయి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అన్నప్పుడు దావీదు ఏమంటున్నాడు? అరే, నేను భలే చిక్కుల్లో పడిపోయినానే. ఎక్కడ పడిపోయాడు దావీదు? అంటే సొంత ఆలోచన అనేది దేవుని యొక్క సంఘములోనికి వచ్చినప్పుడు చిక్కులు వస్తాయి. సొంత ఆలోచన కాకుండా దేవుని యొక్క చిత్తము, వాక్య ప్రకారము సంఘములో ఏది చేసినా ఏ చిక్కు రాదు. దేవుని చిత్తములో లేకుండా మన సొంత ఆలోచనలు సంఘములో ఎన్నడూ కూడా మనము ప్రవేశపెట్టకూడదు. ఒక దావీదు మహారాజు తన సొంత ఆలోచనతో రాజ్యమైన సంఘములోకి, రాజ్యం సంఘమే కదండి, దావీదు రాజ్యం అంతా కూడా సంఘమే కదా. హల్లెలూయా. సొంత ఆలోచన తెచ్చినందుకు రాజుతో ఏమంటాడు? 7 సంవత్సరములు నీ దేశమంతా కూడా కరువు వస్తుంది. రెండవది, నిన్ను తరుముతున్న నీ శత్రువు ఎదుట నిలబడకుండా 3 నెలల వరకు నువ్వు పరిగెత్తితూనే ఉంటావు. మూడవది, 3 దినములు నీ దేశమంతా కూడా కరువుతోనే, నీ తెగులు చేత మీ దేశమంతా కూడా మొత్తబడుతుంది. ఆమేన్, హల్లెలూయా. ఈ మూడిట్లో ఏది కావాలో కోరుకో. నన్ను పంపించిన వాడికి నేనేం చేయాలా? దేవుడికి నేను సమాధానం చెప్పాలా. దావీదు దగ్గరికి గాదు ప్రవక్త దేవుని యొద్ద నుండి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి దావీదుకి చెప్పాడు. ఇప్పుడు దావీదు ఏమి చెప్తాడో దాన్ని తీసుకుపోయి మరలా దేవుడికి గాదు ప్రవక్త చెప్పినప్పుడు దేవుడు దాన్ని
శిక్షను అమలుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ఆమేన్. అప్పుడు దావీదు ఏమంటున్నాడంటే, అరే నేను అనవసరంగా తప్పు చేసి, కింద చదువు 14వ వచనం, నాకు ఏమి చేయాలో అర్థం కావడం లేదు, ఏమి తోచడం లేదు, నాకు గొప్ప చిక్కుల్లో పడిపోయి ఉన్నాను నేను. యెహోవా, దేవుడు ఎలాంటి వాడంట? అందరు చదవాల వాక్యము. దేవుడు ఎలాంటి వాడు? బహు వాత్సల్యము గలవాడు. గనుక మనుషుల చేతిలో పడుట కంటే యెహోవా చేతిలోనే దేవుని చేతిలో పడుటమే గాక అని గాదుతో అని, దేవుని చేతిలో పడ్డమే మేలు అని. మనుషుల చేతిలో పడ్డాం కన్నా దేవుని చేతిలో. హల్లెలూయా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. మనం కూడా మనుషుల చేతిలో పడ్డాం కన్నా దేవుని చేతిలో పడ్డమే మేలు అనుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కరుణా వాత్సల్యం గలవాడు. కాబట్టి ఆయన కనికరం చొప్పున కొంతసేపు శిక్షించిన తర్వాత జాలి పడతాడు ఆయన. ఏమండి? కొంతసేపు తర్వాత ఆయన ఏం చెబుతాడు? జాలి పడిపోయి తాను చేస్తానన్న తప్పును కూడా ఆయన మర్చిపోయి ఆపేస్తాడు. యోనా కాలంలో కూడా ఏంటి? శిక్ష తీసుకొస్తానని దేవుడు మారు మనసు పొందిన వెంటనే దేవుడు తాను చేస్తానని శిక్షను అమలుపరచకుండా మరలా వెనక్కి తీసుకున్న దేవుడు. అటువంటి కృపా వాత్సల్యము గల దేవుడు మన దేవుడు. ఆమేన్. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాలనుకున్న సంఘటన ఏంటి అంటే, ఈ 3 విషయాలు ప్రభు చిత్తమైతే తర్వాత చెప్తా. కానీ ఇక్కడ 3 సంఘటనలు గాదు ప్రవక్తకి దేవుడు చెప్పి పంపించాడు. ఏమండి? దాంట్లో మొదటి సంఘటన ఏంది అంటే, 7 సంవత్సరముల వరకు కరువు వస్తుంది నీ దేశము. రెండవది, 3 నెలల వరకు శత్రువు నిన్ను తరుముతూనే ఉంటాడు. 3 దినముల వరకు నీ దేశం అంతా కూడా, వింటున్నారా? హల్లెలూయా. 3 దినముల వరకు నీ దేశం అంతా కూడా రోగాలే రోగాలు, రోగమే రోగము, రోగమే రోగము, తెగుళ్ళే తెగుళ్ళు. హల్లెలూయా. వస్తూనే ఉంటాయి. అంటే మీకు దీన్ని బట్టి ఒక ఆలోచన రావాలి. అంటే ఒక దేశమునకైనా, ఒక ప్రపంచములో ఉన్న ప్రతి దేశమునకైనా, లేకపోతే ప్రపంచానికైనా కరువు కలగాలంటే అది దేవుడి చేతిలో ఉంది. 7 సంవత్సరాలు కరువు వస్తుందని అన్నాడంటే దేవుడు, ఆ కరువు ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో. కరువు రప్పించే శక్తి ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. మొదటిది. రెండోది, ఒకని మీదికి శత్రువును తరిమేటట్లు చేయాలంటే ఆ శక్తి కూడా ఎవరి చేతిలో ఉన్నది? దేవుడి చేతిలో ఉంది. ఆమేన్. మూడవది, తెగుళ్ళ చేత దేశమును మొత్తం నేను మొత్తుతాను అంటే ఆ తెగులను కుమ్మరించే శక్తి కూడా ఎవరి చేతిలో ఉన్నది? అంటే ఈ 3 కూడా దేవుని యొక్క ఆయుధాలు. అంతే కదా సార్? మరి దేవుని యొక్క ఆయుధాలు ఏంది? దేవుని యొక్క ఆయుధాలు ఏంటంటే క్షామము. దేవుని యొక్క ఆయుధాలు ఏంటంటే శత్రువును తన పిల్లల మీదుగా పంపించడం. మూడవది, తెగుళ్ళను రప్పించడం. ఇవి 3 కూడా దేవుని యొక్క ఆయుధాలై ఉన్నాయి. ఆమేన్. నేను ఒకదాన్ని గమనించండి. దేవుడు శత్రువులను చంపాలన్నా, తన ప్రజలను కాపాడాలన్నా, లేకపోతే తన ప్రజలకి ఏదైనా ఒక పాఠమును నేర్పించాలన్నా దేవుడు దీన్ని వాడుకుంటాడు. వింటున్నారా? అందరు గట్టిగా విని చెప్పి మీ ఎందుకు అర్థమవుతుందన్న, మీరు జాగ్రత్తగా వినాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు వస్తాయి. ఏదో దావీదు కథ విన్నాం, గొల్లియాతు ఇసిరిగాడు, గొల్లియాతు సింహాన్ని చీల్చాడు, గొల్లియాతు ఎలుగుబంటిని చంపేశాడు అని మనం సండే స్కూల్ కథలు వినడానికి రాదు ఇది మెసేజ్కి. హల్లెలూయా. మనం ఎందుకు వచ్చాం ఈరోజు? సిద్ధపడడానికి. దేవుని యొక్క రాకడ కొరకై మనం అందరము కూడా సిద్ధపడడానికి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ దేవుడు దేని కొరకు వాడుతాడు అంటే, మొదటిది శత్రువులను చంపడానికి, రెండవది తన పిల్లలను రక్షించడానికి, మూడవది తన పిల్లలకి ఒక పాఠమును నేర్పించడానికి కూడా వాడతాడు. ఇదే ఆయుధాలు.
ఆమేన్. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు మనం చూసే ఒక చిన్న అంశం ఏంటంటే కరువు. ఏంటి సార్? కరువు అంటే క్షామం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. నేను కొద్దిగా చెప్తాను, మిగతా అంతా కూడా ఇంక వచ్చే వీటిలో, ఎందుకంటే చాలా పెద్దది కాబట్టి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఉదాహరణకి తెగుళ్ళను గురించి చూసుకుంటే మనం ఇప్పుడు చూసాం కదా. ఏం చూసామంటే దేవుడు శత్రువులను చంపడానికి వాడతాడు, రెండోది పిల్లల్ని కాపాడడానికి వాడతాడు. తెగులు ఈజిప్ట్ దేశంలో ఇజ్రాయేల్ ప్రజలందరూ ఉన్నప్పుడు తన పిల్లలను ఆయన రక్షించడానికి ఏం చేస్తున్నాడంటే తెగుళ్లను శత్రువుల పైన ఉపయోగించి, ఆమేన్, హల్లెలూయా, అదే తెగులలో నుండి తన పిల్లల్ని ఆయన రక్షించిన వాడై ఉన్నాడు. అవునా కాదా? హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మనము కరువు గురించి మనం చూద్దాం. ఏమండి? మొదటిది ఏంది? 7 సంవత్సరములు కరువు. దీంట్లో కరువులో దేవుడు 3 రకాలైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు. కరువులో 3 రకాలైన ఆలోచనలు, ప్రణాళిక ఉంది దేవుడికి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. 3 రకాలుగా విధాలుగా బైబిల్లో కరువులు వచ్చాయి. మొదటిది, దేవుడు తన పిల్లలను కరువులోనే ఉంచి అక్కడే వారు ఉండి నిలబడాలని దేవుడు కోరుకుంటాడు. వింటున్నారా? హల్లెలూయా. రెండోది, దేవుడు తన పిల్లలు కరువులోనే ఉండి ఎవరు ఎంత కరువులో వేదన పడుతున్నా, బాధపడుతున్నా, తన వాగ్దాన పిల్లలను మాత్రం దేవుడు పోషిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. మూడవది, దేవుడు తన పిల్లలు కరువు రాకముందే ఆయన తన పిల్లలకు తెలియజేసి ఆ దేశంలో నుండి తప్పించి మరలా ఆ దేశానికి తీసుకొస్తాడు. వింటున్నారా? హల్లెలూయా. ఈ 3 చెప్పాలంటే మనకు సమయం చాలా లేఖనాలు చూడాల్సి వస్తుంది. నేను కొద్దిగా చెప్తాను, దయచేసి ఇంకొక రోజు చూద్దాం. ఎందుకంటే మనకి ఇప్పుడే 12:30, 12:20 అయిపోయింది కాబట్టి అందరూ కూడా గమనించాలి. మొదటగా చూడండి, మీరు చూసినట్లయితే దేవుడి యొక్క ఆలోచన ప్రణాళిక ప్రకారం, అందరూ వింటున్నారండి? దేవుడు హారాను నుంచి అబ్రహామును దేవుడు వాగ్దాన దేశమైనటువంటి దేశానికి అబ్రహామును దేవుడు పిలిచాడు. హల్లెలూయా. అబ్రహాము ప్రయాణం చేస్తూ వాగ్దాన దేశమైనటువంటి ఆ ప్రాంతమునకు వచ్చి ఆయన గుడారాలు వేసుకొని అక్కడ జీవిస్తూ ఉన్నాడు. అవునా కదా? చూడండి అబ్రహాం గురించి అక్కడ మీరు చూసినట్లయితే ఆదికాండం త్వరగా తీయాలి, 12వ అధ్యాయం 9వ వచనం చదవండి దయచేసి. ప్రయాణము చేయుతూ దక్షిణ దిక్కుకు వెళ్ళెను. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించుటకు, హల్లెలూయా, అక్కడికి వెళ్ళెను. ఆమేన్. అందరూ వింటున్నారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవుడు వాగ్దాన దేశమైనటువంటి ఆ యొక్క పాలుతెరలు ప్రవహించే దేశంలో దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే ఆ దేశమునకు వచ్చి అక్కడ ఆయన గుడారాలు వేసుకొని అక్కడ నివసిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. వాగ్దాన దేశంలో నివసిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఏం జరిగిందంట? ఏమొచ్చింది? కరువు వచ్చింది. హల్లెలూయా. వాగ్దాన దేశంలో కరువు వచ్చినప్పుడు అబ్రహాము శారాలు ఇద్దరు కూడా ఆ వాగ్దాన దేశంలో ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కూడా ఏం చేయాలంటే దేవుడి యొక్క వాగ్దానం బట్టి విశ్వాసంతో ఆ దేశంలో నిలిచి ఉండాలి. ఆమేన్. ఏం సార్, అందరూ వింటున్నారండి? హల్లెలూయా. వాళ్ళిద్దరు కూడా ఎక్కడ ఉండాలంటే వాగ్దాన దేశంలోనే నిలిచి ఉండాలి.
ఎప్పుడైతే వారు వాగ్దాన దేశంలో కరువు భారంగా ఉండడం వల్ల వాళ్ళిద్దరు కూడా ఏమైపోయారంటే వాగ్దాన దేశమును విడిచిపెట్టి పక్కన ఉన్న దేశమైనటువంటి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయారు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడైతే వాగ్దాన దేశముగా ఉందో ఆ దేశాన్ని విడిచిపెట్టి ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వారు పక్కనటువంటి ఈజిప్ట్ దేశానికి ఆహారము నిమిత్తము, నీరు నిమిత్తము, ప్రతి ఒక్క అవసరత నిమిత్తము పక్క దేశానికి వెళ్ళిపోయినప్పుడు అబ్రహాం ఏమైపోయాడంటే శోధనలో పడిపోయాడు. ఆమేన్. ఏం పడిపోయాడండి? శ్రమలో పడిపోయాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే వర్తమానంలో అంటాడు ప్రవక్త, దేవుడు ఉన్నమన్న స్థలములో దేవుడు ఉంచినప్పుడు నువ్వు అక్కడే ఉంటే దేవుడు ఉంచాడు గనుక దేవుడే పోషిస్తాడు. హల్లెలూయా. కానీ కరువు రావడం వల్ల అబ్రహాము తన భార్య అయినటువంటి శారాను తీసుకొని పక్కన ఉన్న ఐగుప్తు దేశానికి వెళ్ళిపోవడం వల్ల అబ్రహాం ఆ దేశంలో ఉన్న రాజును చూసి, ప్రజలను చూసి అబద్ధమాడాల్సి వచ్చింది. హల్లెలూయా. తన భార్యను తన చెంత ఉంచుకోకుండా రాజు తీసుకొని వెళ్ళడానికి ఒక కారకుడయ్యాడు. వింటున్నారా? ఆమేన్. అంటే అబ్రహాము శోధనలోనికి వెళ్ళిపోయాడు, నష్టపోయాడు అబ్రహాం. వింటున్నారా? అబ్రహాం ఏమైపోయాడండి? నష్టపోయాడు, చాలా నష్టపోయాడు. దేవుని నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకొక సంఘటన కానీ మీరు చూస్తే ఆ రూతు గ్రంథము చదవండి ఒకసారి త్వరగా, ఫాస్ట్. 1వ అధ్యాయము 1వ వచనం నుండి 6 వచనాల వరకు చదవండి. దయగా త్వరగా చదవాలా. సరిగ్గుచ్చు. న్యాయాధిపతులు ఇజ్రాయేలు దేశమును ఏలుతున్న దినములలో దేశములో కరువు కలుగుగా, దేశములో ఇజ్రాయేలు దేశంలో కరువు వచ్చేసింది. యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని. ఎక్కడి నుంచి అండి? బెత్లెహేము నుండి. యూదయాలో ఉన్నటువంటి బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన పిల్లలను ఇద్దరిని కూడా వెంట పెట్టుకొని మోయాబు దేశమునకు, హల్లెలూయా, కాపురముండుటకు వెళ్ళెను. మోయాబు దేశమునకు కాపురముండుటకు వెళ్ళిపోయాడు. ఆ మనుషుని పేరు ఎలిమెలకు, అతని భార్య పేరు నయోమి. అతని 2 కుమారుల పేర్లు మహ్లోమా, కిల్యోను. హల్లెలూయా. వారు యూదా బెత్లెహేము వారైన ఎఫ్రాతీయులు. ఆమేన్. వారు ఎఫ్రాతీయులు మోయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురముండ్రి. నయోమి పెనిమిటి అయిన ఎలిమెలకు చనిపోయిన తర్వాత ఆమెయు ఆమె 2 కుమారులను హల్లెలూయా నిలిచి ఉండిరి. వారు మోయాబు స్త్రీలను పెళ్లి చేసుకునిరి. వారిలో ఒకదాని పేరు ఓర్పా, రెండవ దాని పేరు రూతు. హల్లెలూయా. వారు ఇంచుమించు 10 సంవత్సరములు అక్కడ నివసించిన తర్వాత మహులోను, కిల్యోనను 2 చనిపోయిరి. కాగా ఆ స్త్రీ తాను కనిన 2 కుమారులను తన పెనిమిటిని లేనిదాయను. ఆమేన్. వారికి ఆహారం ఇచ్చుటకు హల్లెలూయా యెహోవా తన జనులను దర్శించినని, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా ఇజ్రాయేలు దేశమును దర్శించనని ఆమె మోయాబు దేశములో వినినప్పుడు కనుక మోయాబు దేశమును విడిచి వెళ్ళుటకై ఆమెయు ఆమె కోడండ్రును ప్రయాణమైరి. హల్లెలూయా. అందరు వింటున్నారా? అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఎవరు న్యాయాధిపతుల కాలంలో ఏమొచ్చిందంట? ఒక కరువు వచ్చింది. హల్లెలూయా. ఒక కరువు వచ్చినప్పుడు కరువుని తట్టుకొనలేక యూదయా ప్రాంతంలో ఉన్నటువంటి బెత్లెహేము అనబడబట్టి ఆ ప్రాంతమును విడిచిపెట్టి ఎలిమెలకు అతని భార్య ఆయన పిల్లలను తీసుకొని ఎక్కడికి వెళ్ళిపోయాడు? మోయాబు దేశానికి వెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. బెత్లెహేము అంటే ఏంటి? హల్లెలూయా. బెత్లెహేము అంటే ఏంటి? దేవుని యొక్క రొట్టెల గృహము. ఆమేన్.
దేవుని యొక్క రొట్టెల గృహములో రొట్టెలకు తక్కువైందనుకుని ఏమైపోయాడు ఎలిమెలెకు? మోయాబు దేశంలో రొట్టె ఆహారం దొరికిద్దని వెళ్ళిపోయాడు. కానీ ఎలిమెలెకు ఏం చేయాలంటే బెత్లెహేములోనే నిలిచి ఉండాలి. కరువు వచ్చినా కూడా బెత్లెహేములోనే నిలిచి ఉండాలి. అందుకే ఎలిమెలెకు ఏం చేసినట్టే తన యొక్క సొంత దేశమైనటువంటి ఇజ్రాయేల్ దేశంలో ఎలిమెలెకు ఉండకుండా ఆయన భార్య, ఆయన ఇద్దరు పిల్లల్ని తీసుకొని మోయాబు దేశమునికి వెళ్ళినప్పుడు మోయాబు దేశంలో కొన్ని దినములు ఉన్నాక ఎలిమెలెకు చనిపోయాడు. హల్లెలూయా. కొంత దినములు అయిపోయిన తర్వాత ఏం పోయింది? తన ఇద్దరు పిల్లలు కూడా చనిపోయారు. హల్లెలూయా. తమ సొంత దేశములో లేకుండా వారిద్దరు కూడా పరాయి దేశమైన దేశంలోనికి వెళ్ళినప్పుడు నయోమి ఏం చేసింది? తన యొక్క భర్తను పోగొట్టుకున్నది, తన యొక్క ఇద్దరు పిల్లల్ని కూడా పోగొట్టుకుంది. అందుకే ఒక వర్తమానంలో ఉంటాడు ప్రవక్త, దేవుడు ఉంచిన స్థలములో తన పిల్లలు ఉండకుండా కరువులో వెళ్ళిపోయినప్పుడు ఆ ప్రజలు ఎంతో నష్టపోతారు. హల్లెలూయా. అంతేకాకుండా చాలా సమస్యలు తెచ్చిపెట్టుకుంటారు. కరువులో అబ్రాహాము శారా ఉండకుండా ఈజిప్ట్ దేశానికి వెళ్ళినప్పుడు చాలా సమస్యలు వచ్చేవారు కుటుంబానికి. ఇక్కడ వీళ్ళు ఉండకుండా మోయాబు దేశంలోకి వెళ్ళినప్పుడు భర్తను పోగొట్టుకున్నది, ఇద్దరు పిల్లలను పోగొట్టుకున్నది. మూడోది తమ దేశాన్ని విడిచిపెట్టినప్పుడు ఏమవుతుంది? తమ యొక్క స్థలాన్ని కూడా ఆమె ఏమైంది? స్థలాన్ని కూడా పోగొట్టుకుంది. దాన్ని మరలా తెచ్చుకోవడానికి ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. అంటే దేవుడు ఏం చేశాడ? దేవుడు కరువులోనే ఉండి ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని విశ్వాసముతో, దేవుడి మీద విశ్వాసముతో మనం ముందుకు కొనసాగినప్పుడు దేవుడు మనల్ని పోషిస్తాడు. హల్లెలూయా. అలా ఉండకుండా మన ఆలోచన ప్రకారం కొన్ని చేసినప్పుడు, సొంత ఆలోచన ప్రకారం చేసినప్పుడు కొన్ని సమస్యలను వాగ్దాన దేశంలో దాటి కొంతమంది ప్రజలు తెచ్చిపెట్టుకుంటారు. సమస్యలు తెచ్చుకున్నాడు అంటే అబ్రాహాము తెచ్చుకున్నాడు, నయోము తెచ్చుకున్నది, ఎలిమెలెకు తెచ్చుకున్నాడు, ఆయన ఇద్దరు పిల్లలు తెచ్చుకున్నాడు. ఆమేన్, ఆమేన్. అంటే ఇక్కడ ఫస్ట్ దాంట్లో మొదటి ప్రణాళికలు ఏమంటే, కరువులో ఉన్న వాగ్దాన దేశమును విడిచిపెట్టి కూడా వారు వేరే ప్రాంతమునికి వెళ్ళి సమస్యలు కొనికి తెచ్చిపెట్టుకొని నష్టపోయారు. అటువంటి వారు మొదటి వర్గంలో ఉంటారు. అందరూ వింటున్నారా? హల్లెలూయా. దేవుని యొక్క నామానికి స్తోత్రం. అందరికి అర్థమవుతుందా? హల్లెలూయా. ఇప్పుడు రెండవ ప్రణాళిక చూద్దాం. దేవుని యొక్క చిత్తంలో ఉన్నటువంటి రెండవ ప్రణాళిక మీరు చూసినట్లయితే రెండవ రకమైన ప్రజలు ఏ విధంగా ఉంటారు అంటే, నేను మీకు దాని ఒక సంఘటన చెప్తాను. దాన్ని మొత్తం చదవడానికి వీలు పడదు, మనకు సమయం లేదు కాబట్టి. ఇక్కడ ఏంటి అంటే, రాజుల కాలంలో ఎల్లప్పుడూ కూడా ఇజ్రాయెల్ ప్రజలకు సిరియను ప్రజలకు యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆమేన్. అవునా? ఇజ్రాయెలుకు సిరియన్ ప్రజలకు, ఈ సైన్యానికి ఆ సైన్యానికి ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూ ఉంది. ఆమేన్, ఆమేన్. యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు ప్రతిసారు సిరియా రాజు బెన్హదదు ఏ ప్లాన్ వేసినా ఆ ప్లాన్ని దేవుడు ఆ కాలంలో ఉన్న ప్రవక్తకి తెలియజేస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. తెలియజేస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఆ రాజు అన్నాడు, ఎవరో మనలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మన గురించి తెలియజేస్తున్నాడని చెప్పి అన్నప్పుడు సిరియా దేశంలోని ఒక వ్యక్తి ఏమన్నాడంటే, అయ్యా మనలో వ్యక్తి ఎవరు కూడా ఆ రాజుకు సమాచారము తెలియజేయడం లేదు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళ దేశంలోనే ఒక రాజు, ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్తే మన గురించి తెలియజేస్తున్నాడు అన్నాడు. ఆమేన్. అప్పుడు రాజుగురిని పట్టుకోవడానికి ప్లాన్ వేసిన వాళ్ళందరూ ప్రవక్తను పట్టుకోవడానికి ప్లాన్ వేశారు. అవునా కదా? హల్లెలూయా. ప్లాన్ వేసినప్పుడు ప్రవక్తను కూడా తప్పించుకోవడానికి దేవుడు ఒక ప్రణాళిక కలిగించి వాళ్ళందరినీ కూడా ప్రవక్త దగ్గరికి రప్పించి, చివరికి అదంతా చెప్పదలుచుకోలేదు, వెనుక సమయం లేదు, మీ అందరికి కూడా తెలుసు అనుకుంటా, నేరుగా ఎక్కడికి తీసుకెళ్ళాడంటే ఆ ప్రవక్త నేరుగా రాజు దగ్గరికి వాళ్ళందరూ కూడా తీసుకెళ్ళాడు. ఆమేన్. అందరూ వింటున్నారా?
అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయనలో ప్రవక్తలో దేవుని యొక్క ఆత్మ ద్వారా యుద్ధానికి వస్తున్న ప్రతిసారి వారు యుద్ధం జరిగించక బదులు వాళ్ళ మీద ప్రేమ చూపించి, వారికి ప్రేమ విద్ది పెట్టి, వారికి కడుపు నిండా ఆహారం పెట్టి, యుద్ధం చేయాల్సిన వాళ్ళకి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించాడు. అవునా కదా? శత్రువులు ఏం చేశాడు? ఆయన మిత్రులుగా చేసి పంపించాడు. మన దేవుడి శత్రువులను మిత్రులుగా చేయి దేవుడు. సిరియన్లు ఎప్పుడు యుద్ధానికి వచ్చేవాళ్ళు ఆ రోజు నుంచి ఫ్రెండ్స్ అయిపోయారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఇలా ఆహారం బాగా తిని సిరియన్ సైన్యం అంతా ఏమైపోయింది? బాగా మంచి రాజాహారం అంటే మామూలుగా ఉండదుగా. రాజు విందంటే మామూలు ఫుడ్గా ఉండదు. హల్లెలూయా. ఆ ఆహారం అంతా కూడా బాగా తిని బాగా హ్యాపీగా ఏం చేశారంటే బెన్హదద్ రాజు దగ్గరికి వెళ్ళి, రాజా మేము యుద్ధానికి వెళ్ళలేం అంటే, రాజు కోపం వచ్చి యుగోగా ఫీల్ అయిపోయాడు రాజు. ఎరా యుద్ధానికి పోమంటే కడుపు నుండి బాగా తినేసి వస్తారా పీకల దాకా మీరు? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా అని చెప్పి రాజు ఏం చేశాడు? ఇక రాజు ఏం చేశాడంటే ఇంకా కొంతమంది సైన్యం తీసుకొని షోమ్రోనులోకి వెళ్ళి ముట్టడి చేశాడు. ఏమండి? ఆమేన్. షోమ్రోనులోకి ఏ ఆహారము వెళ్ళడం లేదు. మనం అందరం కూడా చూసాం నలుగురు కుష్ఠరోగుల కథ. నలుగురు కుష్ఠరోగులు, బయటేమో నలుగురు కుష్ఠరోగులు ఉన్నారు. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా షోమ్రోను పట్టణంలో ఉన్నాడు. రాజు షోమ్రోన్లో ఉన్నాడు. అక్కడ కరువు ఎలా ఉన్నది? ఒక గాడిద తలకాయ 80 రూపాయలు, పావురపు రెట్ట, పావు అర్ధ పావురపు రెట్ట ఎంత? 5 రూపాయలు. అదంతా వదిలేండి. హల్లెలూయా. 80 రూపాయలు గాడి తలకాయ, పావురపు రెట్ట ఎంత? 5 రూపాయలు. అందరూ వింటున్నారా? అంటే తింటారా అంటే తింటారు. ఎందుకు తెలుసా? ఏదైనా ఒక పక్షి గింజలు అనుకో, అరిగినంత అరిగించుకుంటుంది, అరగనంతా కూడా ఏం చేసిద్ది అంటే విడిచిపెట్టేసిద్ది. దాంట్లో కూడా అరగని గింజలు కూడా ఉంటాయి. ఆమేన్, హల్లెలూయా. అరగని గింజల్ని ఆ రోజుల్లో ఉన్నటువంటి కరువును బట్టి అర్ధ పావురపు రెట్టను కూడా ఎంతకి అమ్మేశారంట? 5 రూపాయలకి అమ్మేశారు. గాడి తెలకాయ అమ్మేశారు. అంటే కరువు అంత భారముగా షోమ్రోను పట్టణంలో ఉంది. ఆమేన్, హల్లెలూయా. ఇట్లాగా షోమ్రోను పట్టణంలో ఉన్నప్పుడు, షోమ్రోను బయట బెన్హదదు సిరియా సైన్యం అంతా కూడా ఉన్నది, లోపలేం కరువు ఉంది. దేవునికి స్తోత్రం. ఇట్లాంటి కరువులో కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. నలుగురు కుష్ఠరోగులు బయట ప్రార్థిస్తూ ఉన్నారు, లోపల కరువుతో ఇజ్రాయెల్ సైన్యం, ఇజ్రాయెల్ ప్రజలు. అంటే ఈ క్షామమును కలిగించింది ఎవరు అంటే దేవుడే. చూడు, ఒక మాట ఉంటుంది, అదే రాజుల గ్రంథం, ఎక్కడ 2 రాజులు 6:33 చదవండి త్వరగా. ఫస్ట్ ఈ కీడు యెహోవా వలనైనది. ఈ కీడు ఎవరి వలన అయిందంట? యెహోవా వలనైనది. కీడు యెహోవా వలన అయినది. నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలెనను. అప్పుడు దేవునికి స్తోత్రం, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 2 రాజులు 6:33 కదా బ్రదర్? అవును, హల్లెలూయా. ఆ షోమ్రోనులో వచ్చిన కీడు ఎవరి వలన కలిగింది? యెహోవా వలన అయినది. నేను ఇక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలెను అనెను. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. చాలు బ్రదర్, హల్లెలూయా. అంటే ఆ కీడు ఎవరి వల్ల కలిగిందంట? షోమ్రోను పట్టణంలో ఉన్న వాళ్ళందరికీ దేవుడి వలననే కలిగింది. ఆమేన్, హల్లెలూయా. అటువంటి స్థితిలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే సిరియనులను భయపెట్టి, సిరియన్ల శత్రువులను అక్కడి నుంచి తరిమివేసి, నలుగురు కుష్ఠరోగుల ద్వారా సమృద్ధి అయిన ఆహారం దొరుకునట్లుగా ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు పోషించాడు లేదా? అంటే ఉరుములు లేకపోయినా కూడా ఉరుములు రప్పించాడు, రక్తము లేకపోయినా కూడా రక్తం రప్పించాడు. అటువంటి క్షామములో కూడా ఇజ్రాయెల్ ప్రజల్ని, కరువులో ఉన్నా కూడా అక్కడే ఉంచి ప్రజల్ని, అక్కడే ఉన్న ప్రజలకి దేవుడు కరువు లేకుండా వాళ్ళందరినీ ఆహారం ద్వారా పోషించాడు. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం దావీదు గురించి చూసాం. దావీదు కాలంలో ఈ కరువు కాకుండా కరువు కూడా వచ్చింది. దేవునికి స్తోత్రం. కరువు వచ్చినప్పుడు
దావీదు దేవుడి దగ్గర ప్రార్థన చేశాడు, మొరపెట్టాడు. ప్రభువా, మేము ఏమి కీడు చేశాం, ఏమి తప్పిదం చేశాం, ఎందుకు మాకు ఇటువంటి క్షామము, కరువు వచ్చింది అని ప్రార్థించినప్పుడు దేవుడు అక్కడ సమాధానం ఇస్తున్నాడు. చదవండి 2 సమూయేలు 21వ అధ్యాయము 1-2 వచనములు. సంవత్సరములు విడువకుండా కరువు కలుగగా, దావీదు కాలమున ఏం కలిగిందంటే విడువకుండా క్షామము కలుగగా 3 సంవత్సరములు కలుగగా. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరములు. అందరు వింటున్నారా? ఏమొచ్చింది? కరువు. కరువు అంటే క్షామం అన్నా కరువు అన్నా రెండు ఒకటేనండి. హల్లెలూయా. క్షామం అంటే అందరూ కూడా గమనించాలా, తినడానికి తిండి లేకపోవడం, తాగడానికి నీళ్ళు లేకపోవడం, అవసరతకు కనీస అవసరతలకు డబ్బు కూడా లేకపోవడం, దాన్ని ఏమంటారంటే క్షామము అని అంటారు. క్షామము లేకపోతే కరువు అని అంటారు. హల్లెలూయా. దావీదు కాలంలో ఎన్ని సంవత్సరాల కరువు వచ్చింది? 3 సంవత్సరములు కరువు వచ్చింది. కరువు వచ్చినందుకు ఎందుకు ఈ కరువు వచ్చింది అని దావీదు దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దావీదుకు దేవుడు సమాధానం ఇస్తున్నాడు. ఏమంటున్నాడు చదవండి అయ్యా. అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చెను. ఇలాగున దేవుడు సెలవిస్తా ఉన్నాడు. సౌలు గిబియోనీయులను హతము చేసెను. హల్లెలూయా. ఆమేన్. వింటున్నారా? ఎవరిని చంపాడంట సౌలు? గిబియోనీయులను. సౌలు ఎవరు? ఇజ్రాయిలులకు మొట్టమొదటి రాజు. హల్లెలూయా. ఇజ్రాయిలులకు మొట్టమొదటి రాజు. సౌలు కాలంలో సౌలు ఏం చేశాడంట? గిబియోనీయులు అనబడేటువంటి వారిని సౌలు తన సొంత ఆలోచనతో చంపేసేసాడు. హల్లెలూయా. ఆమేన్. గిబియోనీయులను చంపినందుకు దేవుడు కోపం వచ్చి సౌలు కాలంలో దేవుడు ఆ శిక్ష తీసుకురాకుండా దావీదు కాలంలో దేవుడు శిక్ష తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. గిబియోనీయులను చంపితే, సౌలు చంపితే దేవుడు కరువు రప్పించడం ఏంది? అంతే కదా సార్. మరి అంటే గిబియోనీయులు ఎవరు అసలు అంటే మీరందరూ కూడా చూడాలా, అందరూ కూడా గమనించాలి. హల్లెలూయా. యెహోషువ కాలంలో వారు ఈజిప్ట్ దేశం నుండి వస్తున్నప్పుడు అనేక రాజ్యములను జయిస్తూ వస్తున్నారు. ఆమేన్. హల్లెలూయా. అలా వస్తూ ఉన్నప్పుడు వీరి యొక్క పరాక్రమము, దేవుని యొక్క ప్రఖ్యాతి చుట్టుపక్కల దేశంలో అంటే కూడా తెలిసినప్పుడు అక్కడ గిబియోనీయులు అనబడే వాళ్ళు కూడా ఒక జాతి ప్రజలు. హల్లెలూయా. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ చేతిలో పడి మనం చచ్చిపోవడం కన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఎలాగైనా తప్పించుకోవాలి. వింటున్నారా? ఎలాగైనా ఇజ్రాయెల్ చేతిలో నుంచి మనం తప్పించుకోవాలి, కాబట్టి మనం ఒక ఆలోచన చేద్దాం అని చెప్పి అందరూ ఏం చేశారంట? చినిగిపోయిన బట్టలు, అరిగిపోయిన చెప్పులు, ఎండిపోయిన ఆహార పదార్థాలు, పాడైపోయిన ఆహార పదార్థాలు అన్ని తీసుకొని ఏదో దూరదేశం నుండి వచ్చిన వాళ్ళలాగా ఎక్కడికి వెళ్ళారు? అనుకుంటూ పోయారంట గిబియోనీయులందరూ, కొంతమంది వేగుల వారు. ఆమేన్. ఎవరి దగ్గరికి పోయారంటే యెహోషువ దగ్గరికి వెళ్ళి, అయ్యా పాస్టర్ గారు వందనాలు సార్. ఎవర్రా మీరు? యెహోషువ. ఎవరు మీరు? సార్ మేము పక్క దేశం వాళ్ళం సార్, ఆ పక్క దూరం నుండి వచ్చాం సార్. మీ యొక్క ప్రఖ్యాతి, మీ కీర్తి మామూలుది కాదు సార్, మీతో కూడా దేవుడు ఉన్నాడు సార్. ఆమేన్. హల్లెలూయా. కానీ మేము పక్క లోలం కాదు, కానీ కొంచెం దూరం నుంచి వచ్చాం సార్. చూడండి సార్, మా వస్త్రాలు చూడండి, అక్కడి నుంచి నడిచినకి మా వస్త్రాలు చినిగిపోయినాయి, మా బట్టలు చినిగిపోయినాయి, మా చెప్పులు కూడా బాగా అరిగిపోయి చినిగిపోయినాయి, అన్నీ కింద ఏమైపోయినాయి, బొక్కలు పడిపోయినాయి చూడండి సార్. మా ఆహార పదార్థాలు కూడా మొత్తం చెడిపోయినాయి చూడండి సార్. మమ్మల్ని మీరు మా దేశం మీదకి రాకుండా మమ్మల్ని చంపమని మీరు ఒక మాట ఇస్తే మేము బతుకుతాం సార్, మీతో కూడా ఉంటాం సార్. హల్లెలూయా అని అడగగానే ఏం చేశాడంట? పురా బతికిపోండ్రా, నేను మాట ఇస్తున్నా, యెహోవా జీవంతోడు దేవుని కుమారుడు ఏం చేస్తున్నాడు ఇక్కడ?
యెహోవా జీవంతో నీ మీద ఏ శత్రువు కూడా వాలకుండా నిన్ను చంపంపోని వాగ్దానం చేశాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వాగ్దానం చేశాడో వీళ్ళందరూ కూడా సంతోషపడ్డారు, హ్యాపీగా ఫీల్ అయ్యారు. 2 రోజుల తర్వాత తెలిసిపోయింది యెహోషువకి, ఒరేయ్ మీరు ఎక్కడి నుంచి వచ్చామన్నారు, మా పక్క దేశంలో కదరా మీరు, కాపాడాపాయముతో నన్నే మోసం చేశారు కదరా మీరు అంటే, సార్ మీ సంగతి మాకు తెలుసు సార్, మీ ముందు మేము నిలబడలేం సార్, అందుకే భయపడి అబద్ధం ఆడి చెప్పారు సార్, అబద్ధం చెప్పామయ్యా, మీ ముందు మేము నిలబడలేము, మీ అంత టోలం కాదు, మేము చంపబడకుండా రక్షించబడడానికి, మా ప్రాణాలు కాపాడుకోవడానికి మేము అబద్ధం చెప్పామయ్యా, అంతేగాని వేరే ఉద్దేశం కాదు అని యెహోషువతో బతిమలాడుకుంటే, అందుకని దేవుని యొక్క సన్నిధానంలో ఆ యొక్క మందిరములో ఆ యొక్క ఎదుటుగా ఉన్నటువంటి బలిపీఠం ఎదుట ఏమండి హల్లెలూయా, ఆ నిప్పులు మండుతూ ఉంటే దానికి కట్టె పుల్లలు ఏరేయడానికి గిబిలోనీలని దేవుడు శాశ్వత కాలం ఉన్నట్లుగా దేవుడు ఎన్నుకున్నాడు యెహోషువ ద్వారా. అందరు వింటున్నారా? హల్లెలూయా. అటువంటి వాగ్దానం చేత తప్పించబడి దేవుడు వాళ్ళని ఇష్టలుగా ఉంచుకొని కాపాడి రక్షించాడు. అది దేవుని చిత్తం లేకుండా దేవుడు రేమని రక్షించలా. హల్లెలూయా. కానీ అటువంటి వారిని సౌలు ఏం చేశాడంట, ఒక ఆలోచన లేకుండా, ఏది లేకుండా తన సొంత ఆలోచనతో దేవుని చిత్తం లేకుండా ఆ గిబిలోనిని ఏం చేశాడు, అందరిని చంపేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే గిబిలోనిని చంపేశాడో దేవుని కుమారుడు మాటిస్తున్నాడంటే దేవుడు మాటిచ్చినట్టే, యెహోషువ మాటిస్తున్నాడంటే దేవుడు మాటిస్తున్నాడు. హల్లెలూయా. అటువంటి వారిని చంపేసినందుకు దేవుడు కోపం వచ్చి సౌలు చేసిన తప్పిదము నిమిత్తము శిక్ష దేవుని కుమారుడైనటువంటి దావీదు కాలంలో వచ్చి సరిగుచ్చు. సౌలు కాలంలో చేసిన తప్పిదము దావీదు కాలంలో శిక్ష వచ్చింది. హల్లెలూయా. ఎన్ని సంవత్సరములు? దేశము 3 సంవత్సరములు క్షామముతో నిండి ఉన్నాను. దేవుడు ఏం చేసే వాళ్ళందరూ ప్రజలందరినీ క్షామంతో మొత్తబడుతున్నా రాజుకు మాత్రం ఏ కొదువలేదు. రాజపురంలో కూడా కరువు ఉంటుందా? రాజు కరువు ఉంటుంది చెప్పండి. దేశానికి కరువు ఉంటే రాజు కరువు ఉంటుందా? హల్లెలూయా. ఆమె ఏంది అటు చూస్తారు? రాజు దేశంలో దేశమంతా కరువు అయితే రాజుకి ఏమన్నా, వాళ్ళందరికీ ఆహారం అయితే రాజుకు మాత్రం ఆహారం లేకుండా ఉంటుందా? రాజపురంలో ఆహారం లేకుండా ఏముండదు. వింటున్నారా? హల్లెలూయా. వాళ్ళందరినీ కరువుతో ఆయన శిక్షించిన దావీదు మాత్రం దేవుడు పోషిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇంకొక సంఘటన కానీ మనం చూసినట్లయితే, యెజెబెలు యొక్క హేయమైన కార్యముల నిమిత్తము ఆ దేశము సమస్తము కూడా 3.5 సంవత్సర కాలంలో ఏం చేయబడింది? క్షామముతో మొత్తబడింది. అందరు వింటున్నారా? హల్లెలూయా. చూడండి, 1 రాజుల గ్రంథం 17వ అధ్యాయము. దేవునికి స్తోత్రం. అధ్యాయము 1 నుంచి 6 దాకా చదవండి. అంతటా గిలాదు కాపురస్తుల సంబంధీయులను తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, హల్లెలూయా, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇజ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు నా మాట ప్రకారము కాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను ఇజ్రాయెల్ దేశములో పడదని ప్రకటించెను. చాలు బ్రదర్. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? యెజెబెలు చేసినటువంటి కార్యముల నిమిత్తము, అహబు చేసిన హేయ కార్యముల నిమిత్తము దేవుడు ఇక్కడ ఏం చేస్తుంటే, ఇజ్రాయెల్ దేశమంతా కూడా 3.5 సంవత్సరాలు మంచైనను వర్షమైనను నీరు లేకుండా ఆ దేశాన్ని సమస్తం కూడా క్షామంతో నింపేశాడు, ఏలియా ప్రవక్త ద్వారా ప్రవచించి. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళందరూ క్షామంతో బాధపడుతూ ఉంటే దేవుడు మాత్రం ఏం చేశాడంటే, నీవు ఎక్కడికి వెళ్ళాలంట? దేవునికి స్తోత్రం.
తూర్పునకు పోయి యోర్దానుకు ఎదురుగానున్న కేరూతు వాగు దగ్గర నివాసం దాగియుండుము. చాలు. హల్లెలూయా, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏలియా ఆ దేశమును విడిచిపెట్టి యోర్దానుకు ఎదురుగున్నటువంటి కేరూతు వాగు దగ్గర నివాసం ఉండమన్నాడు దేవుడు. ఆమేన్. ఆ దేశమంతా కూడా కరువులో ఉన్నను ఏలియా ప్రవక్త ఏం చేస్తున్నాడు? ఆయన పోషిస్తున్నాడు. ఉదయము సాయంత్రము కాకిని పంపించి, హల్లెలూయా, కాకోలమును పంపించి రొట్టె ముక్కను మాంసమును ఇచ్చి ఆయన పోషిస్తూ ఉన్నాడు. కేరూతు వాగు యొక్క నీటి ద్వారా ఆయనకు దాహమును తీరుస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అందరూ వింటున్నారా? దేవునికి స్తోత్రం. అంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏం జరుగుతుందంటే కేరూతు వాగు నీళ్ళు కూడా ఎండిపోయినంట కరువుకి 300 సంవత్సరాల కాలంలో. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఇక్కడ నుండి నువ్వు ఎక్కడికి పోవాలి? సారేపాతు విధవరాల దగ్గరికి పోవాలి. తర్వాత జరిగిన సంఘటన వింటున్నారా? హల్లెలూయా. అంటే ఇక్కడ నేను చెప్పే సంఘటన మీరు గమనించాల్సింది ఏంటంటే, దేవుడు కరువులో తన పిల్లలను ప్రపంచమంతా కూడా బాధపడుతున్న కరువులోనే ఉంచి తన పిల్లలని మాత్రం పోషించే దేవుడు. మొదటి ఏలియాని ఎక్కడ పోషిస్తున్నాడు? కేరూతు వాగు దగ్గర కాకి ద్వారా పోషించి, కేరూతు వాగు నీళ్ళు ఎండిపోగానే సారేపాతు విధవరాలు ఇంటికి పంపించి ఆమె ద్వారా పోషిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఇక్కడ దేవుడు ఏం నేర్పిస్తున్నాడు అంటే, కరువులో ఉండి నువ్వు అక్కడ నిలబడినట్లయితే, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి వాక్యం కొరకు నిలబడినట్లయితే, దేవుడే తన పిల్లలని కరువులో ఉండి కూడా పోషిస్తాడు. మొదటిది కరువులో ఉండి వాగ్దాన దేశం విడిచిపెట్టి నష్టపోయిన వాళ్ళు మొదటి వర్గం. రెండో వర్గం వచ్చి కరువులోనే ఉండి దేవుని చేత పోషించబడుతున్న వాళ్ళు రెండో వర్గం. ఆమేన్, హల్లెలూయా. ఇక మూడవది ఏంటంటే, కరువే రాకముందే, క్షామమే రాకముందే దేవుని చేత హెచ్చరిక చేయబడి దేవుడు కరువు ప్రాంతం నుంచి దేవుడే ధర్మేస్తాడు. హల్లెలూయా. కరువు రాకముందు కరువు రప్పించేది ఎవరు? క్షామం రప్పించేది ఎవరు? అందరూ వింటున్నారా? కరువు రప్పించేది ఎవరు సార్? కరువు తెప్పించేది ఎవరు? నీళ్ళు లేకుండా చేసేది ఎవరు? అక్కడక్కడ కరువులు, భూకంపములు, పాలస్తీనా అమ్మా, గాజా అంతా అయ్యా. మీరు చూడాలా పాపం వాళ్ళు చేసే దీన పరిస్థితి, అడుక్కుంటున్నారు అన్నం కోసం. అవునా కాదా? హల్లెలూయా. ఈరోజు మనకు దేవుడు కనికరం కృప వలన మనకేదో దొరుకుతా ఉంది. వాళ్ళందరూ లేకుండా ఎన్నో దేశాలు, నైజీరియా, ఎన్నో దేశాలు, ఎన్నో పట్టణాలు ఆహారం లేకుండా అల్లాడుతూ ఉన్నారు. వాక్యం అంటుంది, క్షామమును రప్పించేది ఎవరంటే దేవుడే. హల్లెలూయా. ఆహారం లేకుండా, నీళ్లు లేకుండా, కనీస అవసరతలు లేకుండా, ఎన్నో రోజులుగా స్నానాలు చేయకుండా, కనీసం తిండి లేకుండా, కనీసం నీళ్లు లేకుండా, నీటితోటి తమ యొక్క దేహాలను పోషించుకుంటూ ఎన్నో ప్రాంతాలు బతుకుతూ ఉన్న వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే, కరువు రాకముందే తన పిల్లల్ని దేవుడు హెచ్చరించి కరువులో నుండి తప్పిస్తాడు ఆయన. మూడో రకమైన ప్రజలు ఇల్లు. చూడండి ఒకసారి, నేను చూపిస్తాను దీన్ని. మీకు ఎక్కడ చూపించాలనుకుంటున్నానంటే, దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 2వ రాజులు 8వ అధ్యాయము 1వ వచనం నుండి దయచేసి చదవండి. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి ఏమంటున్నాడు? ఏలియా కాలంలో ఒక స్త్రీ ఉంటే ఎలీషా కాలంలో కూడా ఒక స్త్రీ ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అంతా కూడా ఆ సంఘటన అంతా కూడా మీకు తెలుసు, అది చెప్పదలుచుకోలేదు నేను ఇప్పుడు. ఆ కాలంలో ఉన్న స్త్రీ, ఆమె ఎలీషాకి చేసిన కార్యముల గురించి మనం అంతా కూడా ఆ గ్రంథంలో చదువుతాము. ఆమెని పిలిచి ఎలీషా ఏమంటున్నాడు చూడండి. యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు. ఏం చెబుతున్నాడు దేవుడు? క్షామకాలము. ఎవరు రప్పించబోతున్నాడు? యెహోవా. దేవుడైన యెహోవా యేసు ప్రభువు రప్పించబోతున్నాడు.
ఆమేన్. 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 ఆ 7 సంవత్సరములు 7 సంవత్సరములు దేశములో క్షామము కలుగునని చెప్పి దేశములో 7 సంవత్సరములు కరువు రాబోతా ఉంది. నీవు లేచి నీవును నీ ఇంటి వారును నీ ఇంటి వారును ఎచ్చట అనుకూలమో నీకు ఎచ్చట ఉండడానికి అనుకూలంగా ఉందో అచ్చటికి పోవుడనగా అక్కడికి వెలుడని దేవుడు సెలవిచ్చినప్పుడు ఆ స్త్రీ లేచి దైవజనుని మాటను చొప్పున చేసి దైవజనుడైనటువంటి ఎలీషా చెప్పిన మాటలను బట్టి తన ఇంటి వారితో తోడుకొని ఫిలిష్తీయుల దేశమునకు పోయి హల్లెలూయా 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. ఆమేన్. అందరమేనా? అంటే దేవుడు కరువు రప్పించే ముందు తన ప్రవక్త అయిన ఎలీషా ద్వారా తనకు సంబంధించిన ప్రజలకి ఏమైనా ఆజ్ఞాపిస్తున్నాడు. 7 సంవత్సరములు ఈ దేశంలో కరువు రాబోతా ఉంది, నీవు ఈ దేశంలో విడిచిపెట్టి నీకు ఎక్కడైతే అనుకూలంగా ఉందో ఆ దేశంలోకి నివాసం ఉండమన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అప్పుడు ప్రవక్త అయినటువంటి దైవజనుడైన ఆయన మాటలు ఆమె విని ఏం చేసిందో తన సొంత దేశాన్ని విడిచిపెట్టి దేవునికి హెచ్చరిక ప్రకారం పక్కన ఉన్నటువంటి ఫిలిష్తీ దేశానికి ఆమె తాను తన కుటుంబం వారు తన పిల్లలందరినీ కూడా తీసుకొని 7 సంవత్సరములు కరువు అంతా కూడా ముగిసిపోయే వరకు ఏం చేసిందామా అక్కడ పోయి నివాసం ఉన్నారు. ఆమేన్. అంటే దేవుడు ఏం చేశాడంటే కరువు వచ్చే ముందు కూడా తెలియజేస్తాడు. ఏం సార్? కరువు వచ్చే ముందు కూడా తన పిల్లలకి కరువులో ఉంచి ముందుగా అటు ఇటు తిరుగుతురేమని చూస్తాడు మొదటిది. రెండోది కరువులోనే ఉంచి నేను పోషిస్తానని కూడా చూపిస్తాడు దేవుడు. మూడోది హల్లెలూయా కరువులో రాకముందే కరువులోని తప్పిస్తాడు ఆయన. అర్థమవుతుందా? ఇప్పుడు ఎలీషా చెప్పాడంటే ఎవరు చెప్పాడు? దేవుడు చెప్తున్నాడు అక్కడ. ఆమేన్. ఆమె వెళ్ళిపోయి 7 సంవత్సరాలు కరువు ఎంతవరకు ఫిలిష్తీ దేశంలో ఉందంట. హల్లెలూయా. ఉండంగానే నువ్వు సంవత్సరంలో లేకపోతే నీ ఇల్లు నీ స్థలం ఏమైపోద్ది? చెప్పండి. ఏమైపోద్ది? పక్కింటోడు కబ్జా, పక్కింటోడు నీ స్థలాన్ని తీసి వాడి పందిరికి వేసేస్తాడు, పీకి పందిరి వేసేస్తాడు. వాడు చుట్టూ పెన్షన్ వేసేసి నాది అంటాడు సంవత్సరం తర్వాత. ఇప్పుడు ఈ 7 సంవత్సరాలు ఏ రోజులు? హల్లెలూయా. 7 సంవత్సరాలు లేకపోయేసరికి వీళ్ళ స్థలాన్ని పక్కోళ్ళు కబ్జా చేసేసారు. దేవునికి స్తోత్రం. పక్కింటోళ్ళు ఏం చేసేసారంట? స్వాధీనం చేసేసుకున్నారు. మరలా దేశానికి వచ్చేసరికి తమ స్థలము ఇల్లు లేకపోయేసరికి ఏం చేసిందంటావా? నేరుగా రాజు దగ్గరికి వెళ్ళిందంట. ఎవరి దగ్గరికి వెళ్ళింది సార్? పంపించింది దేవుడే. మళ్ళా కరువు తీరిపోయిన తర్వాత మరలా దేశానికి తీసుకొస్తుంది కూడా దేవుడే. రాజు దగ్గరికి పోయేటట్టు చేస్తుంది కూడా ఆమెని దేవుడే. ఏం చెప్తుంది చూడు, చదవయ్యా. గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిష్తీయుల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గూర్చిన భూమిని గూర్చియు మనవి చేయుటకై రాజు నొద్దకు పోయాను. కబ్జా చేసేసారు. ఇక నేరుగా ఎక్కడికి వెళ్ళింది? రాజు దగ్గరికి. ఎవరి దగ్గర చెప్పుకుంటాం సార్? మనదైనా స్థలం ఎవరిదైనా కబ్జా చేసేసి ఎవరి దగ్గర చెప్పుకుంటాం? ప్రభుత్వం దగ్గర చెప్పుకోవాలిగా, అవునా కదా? హల్లెలూయా. ఇప్పుడున్న ప్రభుత్వాలు పట్టించుకో మనకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం రాజు పట్టించుకుంటున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడు? రాజు దగ్గర మనవి చేసిందంట. అయ్యా కరువు రాకముందు నేను ఇక్కడ ఉన్నానయ్యా, కరువు వస్తుందని తెలిసినప్పుడు నేను పక్క దేశానికి వెళ్ళిపోయాము, నేను నా కుటుంబము. హల్లెలూయా. కానీ వచ్చేసరికల్లా నా స్థలము నా ఇల్లంతా కబ్జా చేసేసారయ్యా, కొట్టేశారయ్యా, పెంచింగ్ వేసేసారయ్యా, చుట్టూ ముళ్ళకంచి వేసేసారయ్యా రాజుగారు అనగానే రాజు అడుగుతుండే సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? అడుగుతారు లేదా? మనదైతే మనం పేపర్లు చూపిస్తాం ఉంటే, లేకపోతే పేపర్ లేకపోతే నోరు తెరుచుకొని చూడాల్సిందే. అనగానే ఈయన ఎవరిని చూపిస్తుంది తెలుసా? ఈ సంఘటన జరిగిద్దని ముందుగా ఎలీషా ప్రవక్త చెప్పాడు. ఆ ప్రవక్త కాలంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన శిష్యుడు, ఆయన పేరు గెహజీ అయ్యా. ఆ గెహజీ ఇప్పుడే కుష్ఠరోగంతో ఇక్కడే ఉన్నాడు, ఆయన భలే సాక్ష్యం సార్ అని రాజుగారితో చెప్పింది. సరే ఒక్కరినైనా వింటున్నారా? హల్లెలూయా. అనగానే ఏడరా గెహజీ పిలవండరా అన్నాడు. ఇప్పుడు గెహజీ ఏమంటుండొచ్చు, చదువయ్యా. రాజు దైవజనుని
పనివాడగు గేహజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటిని, ఎలీషా ఆ కాలంలో చేసిన గొప్ప కార్యములన్నిటిని నాకు తెలియజెప్పమని ఆజ్ఞ ఇచ్చి ఉండెను. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి, ఈమె కొడుకే, వింటున్నారా? ఆమేన్. ఈమె కుమారుణ్ణి ఆయన ప్రాణం రప్పించాడు మరలా. ఆమేన్. హల్లెలూయా. సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చియు భూమిని అంటే గూర్చియు, ఎవరు వెళ్ళిపోయారు ఇక్కడ? ఎలీషా బిడ్డ ఎవరికైతే బిడ్డనిచ్చాడో ఆ తల్లితోని చెప్పి పంపించాడు ఆయన. అవును, ఆ బిడ్డ తల్లే తన స్థలాన్ని పోగొట్టుకున్నది. ఆమె వచ్చి మరలా రాజు దగ్గర మొన పెడతా ఉంది. అవును. చదవండి బ్రదర్. ఇంటిని గూర్చియు ఆ భూమిని గూర్చియు రాజుతో మనవి చేయవచ్చును. హల్లెలూయా. అంతట గేహజీ, నా ఏలిన వాడవైన రాజా, నా ఏలిన వాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే. ఆ స్త్రీ ఇదే. ఆమేన్. ఎవరు? వెళ్ళిపోయిన స్త్రీయే బిడ్డను. అది ఈమె. ఆమేన్. ఎందుకంటే మొదట పోయారు ఆ బిడ్డ చనిపోయినప్పుడు గెహజీని పంపించాడు ఆయన. అవునా కదా? గెహజీయే పోయాడు, కానీ అది లేలే మరలా. హల్లెలూయా. తర్వాత మరలా ఎలీషా ప్రవక్త వెళ్ళి పైకి లేపాడు. దేవునికి స్తోత్రం. ఆ స్త్రీని ఆ బిడ్డని తెలుసు ఎలీషాకి, ఆ గెహజీకి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది? ఆమె 7 సంవత్సరాల తర్వాత మరలా వచ్చినప్పుడు ఆమెను గుర్తించాడు ఇక్కడ గెహజీ. ఆమేన్. హల్లెలూయా. ఈమె అని చెప్తున్నాడు. మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా, వీడే ఆ బతుకున్న బిడ్డ కూడా అక్కడే ఉన్నాడు, ఆ తల్లి అక్కడే ఉంది, వీడే అని చూపించాడు. ఆమేన్. వింటున్నారా? ఆమేన్. 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 రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పెను. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఏం చేశాడంట దేవుడు? ఏం చేస్తున్నాడు చూడండి. ఆమేన్. ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును హల్లెలూయా ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం చేద్దాం అందరము. హల్లెలూయా. అంటే కరువు వచ్చే ముందు దేవుడే తెలియజేశాడు, కరువు అయినప్పుడు దేవుడే తీసుకొచ్చాడు, రాజు ద్వారా మనవ చేయించాడు. హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ద్వారా దేవుడు సాక్ష్యం చెప్పించాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఏం చేస్తున్నాడు? ఆమెకు సంబంధించినటువంటి అవన్నీ కూడా పోయినను వాటిని మరలా ఆమెకు రప్పించేటట్లు రాజు ద్వారా దేవుడే చేస్తున్నాడు. వింటున్నారా? మొదటిది ఏంది? కరువులు జరుగుతున్నా కూడా కుడికైనా ఎడమకైనా తిరగకుండా అక్కడే ఉండాలని దేవుడు కోరుకుంటాడు. ఒకవేళ వెళ్ళిపోయిన వాళ్ళు నష్టపోతారు. అది మొదటి ప్రణాళిక, మొదటి వర్గం ప్రజలు. రెండవది, కరువులోనే ఉన్నప్పుడు కరువులో కూడా తన పిల్లల్ని దేవుడు పోషిస్తాడు. హల్లెలూయా. మూడోది, కరువు రాకముందే దేవుడు ఏం చేశాడంటే బయటికి పంపించి తనకు సంబంధించిన మరలా వెనక్కి తీసుకొచ్చేటట్లు దేవుడు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకు అర్థమవుతుందా? ఇదే మనకు కూడా ఇవే జరుగుతాయి మన జీవితంలో కూడా. కరోనాలో ఉన్నప్పుడు ఆహారం లేదు, ప్రపంచవ్యాప్తంగా నీరు లేదు, అనేక చోట్ల ఆహారం లేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు, నీళ్ళు లేక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన పిల్లలు మాత్రం ఆయన సమృద్ధిగా పోషించారు. అవునా కదా? ఆ సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఆలోచించుకోండి. నేను ఎట్లా ఉన్నాను, నేను ఎలా ఉన్నాను, నేను ఎటువంటి స్థితిలో ఉన్నాను, నన్ను దేవుడు ఎలా పోషించాడు, దేవుడు నన్ను ఎలా కాపాడడం అంటే కూడా నీకు అవసరమైన దాన్ని ప్రతిదినం దేవుడు నీకు ఇస్తూ పోషిస్తుంటాడు. ఏలియాకి రొట్టె మాంసమును ఇచ్చి నీరుని ఇచ్చి పోషించాడు. ఆయన జీవాన్ని కాపాడుకోవడానికి, మన జీవాన్ని కాపాడుకోవడానికి దేవుడు సహాయం చేస్తాడు ఖచ్చితంగా. ఏమండి? కాబట్టి దేవుడు మనం కరువులో ఉన్న కూడా దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, ఖచ్చితముగా మనల్ని పోషిస్తాడు. మనం చేయాల్సిందని కరువును చూసి బాధపడదు, కానీ కరువులో కూడా మనం ప్రార్థించాలి.
ఎంతోమంది పరిశుద్ధులు ప్రార్థించు వాళ్ళందరికీ దేవుడు సహాయం చేశాడు. ప్రపంచవ్యాప్తంగా దేవుడు చేశాడు, సహాయం చేశాడు. కానీ దేవుడు చేసిన మేలు మనము మర్చిపోకుండా దేవుడికి ఎల్లప్పుడు మనం కృతజ్ఞతలు కలిగిన వారమైనా. హల్లెలూయా. కానీ ఇక్కడ ఒక అన్ని క్షామముల గురించి మనం చూసాం, కానీ ఒక క్షామం రాబోతుందంట. ఒక్క క్షామం. ఇప్పుడు క్షామం లేదు, దాని కొరకు ఇప్పుడు క్షామం లేదు, కానీ ఒక దినమున క్షామం రాబోతుంది. ఆ దినమున ఆ క్షామము కొరకు ప్రపంచమంతా కూడా ఏడవబోతుంది. హల్లెలూయా. అది ఏ క్షామం అంటే వాక్యము అనే కరువు. దేని కొరకు కరువు అండి? వాక్యము లేక కరువు. హల్లెలూయా. చూడు, గమనించి నేను చదివి ముగిస్తాను. ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 11వ వచనంలో దేవుడు అంటున్నాడు, చూడండి. అందరూ చూడాలా. రాబోవు దినముల యందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత వచ్చు క్షామము కాక యెహోవా మాటలు లేకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఆమేన్. ఏమండి? అదేం క్షామం అంట? అన్నపానములు లేకపోవటం వల్ల వచ్చే క్షామం కాదు, యెహోవా మాటలు లేకపోవడం వల్ల వచ్చే క్షామం. దేవుని వాక్యము వినకపోవటం వలన కలిగే క్షామము. ఇప్పుడు మనకు క్షామం లేదు, వింటున్నారా? మనకు క్షామం ఉందా? వాక్యం వల్ల మనకు క్షామం ఉందా? వాక్యం లేని క్షామం ఉందా మనకి? హల్లెలూయా. ఈరోజు మనకు వాక్యం లేని క్షామం ఏం లేదు. 1200 వర్తమానంలో బైబిల్ ద్వారా మన దేవుడు మనకు తెలియజేశాడు. మనకేం కరువు లేదు ఈరోజు. ఆమేన్. ఈరోజు కరువు ఎవరికంటే లోకానికి, సమస్యలకి, సంఘర్షాలకు కరువు. వాక్యం లేదు, వింటున్నారా? కానీ ఈ వాక్యమే ఒక దినమున మరుగు చేయబడినప్పుడు ఇదే వాక్యం కొరకు ప్రపంచమంతా ఏం రాబోతుంది? క్షామం రాబోతుంది. అన్నపానముల గురించిన క్షామం కాదు అది. హల్లెలూయా. యెహోవా మాటలు లేకపోవడం వల్ల వచ్చే క్షామం, దేవుని వాక్యము లేకపోవడం వల్ల వచ్చే క్షామం. అంటే అన్నం లేకపోవడం కూడా క్షేమం కాదయ్యో. వాక్యం లేకపోతే కూడా, వాక్యం లేకపోతే అన్నం లేకుండా, అందరూ వింటే రేడు చూడాలా. అందరూ వినండి. దేవనామానికి స్తోత్రం. అన్నం లేకపోతే నెల రోజులు ఉండి ఎట్టుంటుంది? కూడు లేకుండా, నీళ్ళు లేకుండా, అన్నం లేకుండా ఒక 3 రోజులు ఉన్నాడు అనుకో, ఎట్టుంటుంది? మొహం ఎండిపోయి, కళ్ళు లోపలికి వెళ్ళిపోయి, ఎండిపోయి అంటట్టుగా చూస్తుంటాడు ఆమె కానీ ఆయన కానీ. భౌతిక సంబంధమైన ఆహారం లేకపోతేనే అటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాక్యము లేకపోతే వచ్చే క్షామం ఎలా ఉంటుందో ఆలోచించు. వాక్యం లేకపోతే కూడా వాళ్ళకి ఏమైంది? ఆత్మ ఏమైపోయింది? కృషించిపోతుంది, నశించిపోతూ ఉంటుంది, పాపములు పడిపోతాడు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటాడు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనందరినీ కూడా ఆయన ఆత్మ సంబంధమైన వాక్యము చేత మనల్ని పోషిస్తాం. ఆయన వాక్యము ద్వారా మనల్ని పోషిస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఒకప్పుడు ఈ వాక్యము లేకుండా కరువు రాబోతుంది ప్రపంచమంతా. అప్పుడు దాని కొరకు వాళ్ళందరూ కూడా ఏడుస్తారు, అరుస్తారు, కేకలేస్తారనే దేవుని యొక్క ప్రవచనం అంట. హల్లెలూయా. కాబట్టి 3 రకాలైన ప్రజలు, 3 రకాలైన ప్రణాళికలు దేవుడు బైబిల్ గ్రంథంలో పొందుపరుచున్నాడు. కానీ దేవుడు 3 రకాలైన ప్రజల్ని 3 రకాల మార్గాలను దేవుడు నడిపించాడు. అటువంటి స్థితిలో మనం వెళ్ళకూడదని దేవుడు మనకు ముందుగా హెచ్చరిక చేస్తాడు. కాబట్టి వాక్య ప్రకారం మనం నడుచుకున్నట్లయితే దేవుడు మనకు సహాయం చేయడు. గాడ్ బ్లెస్ యు. షాలోం. చెప్పబడిన వార్తను దీవించిన గాక. దేవుని చిత్తం మీద ఇంకొకసారి చూద్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం.